సముద్రంలో ప్రయాణించేటప్పుడు నాకు అనిపించేది, సముద్రం చుట్టూ నీళ్లు ఉంటాయి, మంచినీళ్ళ కోసం ఎత్తుక్కోవాల్సి వచ్చేది. గోదావరిలో గోదావరిలో తిరిగేటప్పుడు అనిపించేది చుట్టూ నీళ్లు ఉంటాయి, ఏదో ఒక పక్కన సంతోషం, ఇంకో పక్కన ఏదో ఒంటరితనం కనబడుతుంటుంది అనమాట. ఇప్పుడు రాయలసీమ ప్రజల పరిస్థితి, నాగార్జున సాగర్ నిండు కొండలా ఉంది, శ్రీశైలం కళకళలాడిపోతుంది, కానీ వరుణుడు కరుణించట్లేదు. ఈ రెండిటి మీదన ఆధారపడ్డటువంటి స్వల్ప ప్రాంతంలో మాత్రమే పంటలకి అవకాశం ఉంది. మిగతా చోట్ల పూజలు చేసిన వర్షాలు పడలేదు, ప్రార్థనలు చేసిన వర్షాలు పడలేదు. తాజాగా అయితే కొన్ని ప్రాంతాల్లో దాదాపు 40 రోజుల పాటు వర్షం లేక 20% వరకు జూన్లో కురిసిన వర్షానికి పెట్టిన పంటలు ఎండిపోతున్నాయని, అట్లాగే మిగతా 80% భూములు బీడిగానే ఉన్నాయని, వర్షం కోసం గంగమ్మకు పూజలు చేశారు సత్యసాయి జిల్లా బి కొత్తపల్లి గ్రామంలో తలుపుల మండల వాసులు. కానీ వాళ్ళ పూజలు ఫలించలేదు, వారం దాటినా కూడా పూజలు చేసి పంటలు ఎండిపోతూనే ఉన్నాయి. దీంతో ఇప్పుడు తీవ్ర మనోవేదన చెందుతున్నారు, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.